ఎవరైతే 18 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ ఈ వీడియోని ఇక్కడే ఆపేసి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి. అలాగే 18 ఎబోవ్ ఏజ్ వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను కూడా ఈ వీడియోని ఎక్కువ సాగదీయకుండా చాలా సింపుల్ ఫామ్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఇక మనకి మూవీ స్టార్టింగ్ సీన్ లో ఏంజలి అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈమె గింజల కొంపల మధ్యలోంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. గింజల కొంపలు అంటే మీకు అర్థమయ్యే ఉండుంటాయి. అయితే ఈమె ఆ రూట్ లోంచి నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈమెకి హస్బెండ్ కూడా ఉంటాడు. ఇతని పేరు వచ్చేసి పాలో. అయితే పాలో ఏంజలిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నిజంగా చెప్పాలి అంటే ఏంజలికి పాలోతో అసలు సెక్స్ చేసే మూడ్ లేకపోయినా గానీ పాలో మాత్రం ఈమెని కొట్టి కొట్టి చాలా బలవంతంగా ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఇలా జరుగుతూనే ఉంటుంది. అయితే మరి ఏంజలి వాళ్ళ హస్బెండ్ అంత ఇబ్బంది పెడుతున్నా గానీ ఇంకా వాళ్ళ హస్బెండ్ దగ్గర ఎందుకు ఉంటుందో అన్న డౌట్ మనకు వస్తుంది. నిజానికి ఈమె ఎందుకు ఉంటుంది అంటే ఈమె కూడా ఇది వరకు డబ్బు కోసం గింజల కొంపల్లోనే పనిచేసేది. అయితే ఈమెకి కొన్ని రోజుల తర్వాత ఆ పని ఇష్టం లేక బయటకు వచ్చేద్దామని ట్రై చేస్తూ ఉంటే అక్కడున్న ఏజెంట్స్ మాత్రం నువ్వు బయటికి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే చంపేస్తాను అని బెదిరించేవారు. అదే సమయంలో పాలో వచ్చి వాళ్ళందరినీ కొట్టేసి ఏంజలిని అక్కడి నుంచి విడిపించుకుని తీసుకొచ్చాడు. అందుకే ఏంజలి పాలోని వదిలి వెళ్తే మళ్ళా ఆ కొంప వాళ్ళు నన్ను వచ్చి తీసుకువెళ్ళిపోతారేమన్న భయంతో ఇంకా ఏమీ చేయలేక పాలోతో పాటే ఉంటుంది. అయితే ఒకవైపు పాలో ఏంజలిని చాలా బలవంతంగాని అలా చేస్తూ ఉంటేని వీళ్ళ పక్కింట్లో ఉన్న ఒక అబ్బాయి వీళ్ళ గోడకి బొక్కని పెట్టి ఆ బొక్కలోంచి లోపల జరిగే దృశ్యాలన్నీ చూస్తూ అతను సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటాడు. అలాగే ఇతని పేరు వచ్చేసి సిద్. నిజానికి పాల్ డ్రగ్స్ కి ఎడిట్ అయిపోయి ఉంటాడు. అందువలన అతను ఎటువంటి పనికి వెళ్ళడు. కానీ పాల్ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఇతనికి వడ్డీ ఇవ్వాలో ఆ వడ్డీ కలెక్ట్ చేసుకుంటాకి ఏంజలినే పంపిస్తూ ఉంటాడు. ఇక ఏంజలి కూడా ప్రతిరోజు ఎవరైతే వడ్డీ ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వడ్డీ వసూలు చేస్తూ ఉంటుంది. ఇక ఏంజలి ప్రతిరోజు మార్నింగ్ బయటికి వెళ్ళి వడ్డీ వసూలు చేస్తూ ఆ రోడ్డు మీద తిరిగి తిరిగి మళ్ళా ఇంటికి వచ్చి పాల్ చేతుల్లో బలవంతంగా అలా చెయ్యాల్సి వస్తూ ఉంటుంది. ఒకవైపు నుంచి ఇది ఇలా జరుగుతూ ఉంటే ఆ ఇంటికి బొక్క పెట్టి చూస్తున్న సిద్ కూడా తన చిన్న తమ్ముడు పీక పిసికేస్తూ అతను సెల్ఫ్ సాటిస్ఫై అవుతూ ఉంటాడు. అయితే ఈ రోజు పాల్ ఏంజలిని చాలా గట్టిగా కొట్టేస్తాడు. ఏంజలి బయటకు వచ్చి బాధపడుతూ ఉంటేని ఆ ప్లేస్ కి సిద్ వచ్చి ఏంజలి చేయిని పట్టుకుని కిస్ చేసి తన దెబ్బని సవర్ చేస్తూ ఉంటాడు. అయితే ఏంజలి చాలా ఎమోషనల్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నుంచి సిద్ అలాగే ఏంజలి ఒకరికొకరు ఇష్టపడుతూ ఉంటారు. ఇక అదే రోజు నైట్ పాల్ ఏంజలిని చాలా గట్టిగా కుట్టేస్తాడు. అయితే ఏంజలి బాధతో బయటకు వచ్చేసి సిద్ ఇంట్లోకి వెళ్తుంది. అయితే సిద్ ఏంజలి ఒంటి మీద ఉన్న దెబ్బలని చూసి ఆమె దెబ్బల్ని సవర్ చేస్తూ పని గరిచేస్తాడు. ఇక ఆ రోజు నుంచి ఇదొక ప్రక్రియ కింద రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒకవైపేమో పాల్ తన మొత్తం దిగిపోగానే నా భార్యని నేను హింసించేసానా, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. కానీ తర్వాత మొత్తం ఎక్కగానే తనకింకేమీ గుర్తులేనట్టు మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఇంకా ఏంజలి ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది. వాళ్ళ ఆయనకి నిద్రపోయేలాగా మొత్తం మంది ఇచ్చి ఇంట్లోంచి సిద్దుతో కలిసి పారిపోదామని ప్లాన్ చేస్తుంది. అయితే ఆ రోజు అనుకున్నట్టే కూల్ డ్రింక్లు మొత్తం మందుని కలుపుతుంది. అది తీసుకువెళ్లి పాల్కి ఇస్తే పాల్ కూడా దాన్ని తాగేస్తాడు. కానీ పాల్కి మొత్తం అయితే ఎక్కదు. అయితే పాల్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని లెగిసి ఏంజలి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి సిద్ వచ్చి పాల్ ని కొట్టేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ చాలా గట్టిగా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే ఏంజలి పక్కనున్న ఒక వస్తువుని తీసుకుని పాల్ ని పొడి చేస్తుంది. పాల్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. అందులోని పాల్ ఒంట్లో మొత్తం మంది ఉంది కాబట్టి అతను ఊపిరి కూడా సరిగ్గా తీసుకోడు. అయితే ఇతను కొద్దిసేపట్లో చనిపోతాడు అని సిద్ పాల్ బాడీని తీసుకువెళ్లి దూరంగా పడేస్తాడు. ఇక ఇలా జరిగిన తర్వాత ఏంజలి కూడా పాల్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి మీ కొడుకు ఎక్కడికో వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు, మీ ఇంటికి ఏమన్నా వచ్చారా అని ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటుంది. అయితే ఇది ఇలా కొనసాగుతుంది. పాల్ కనిపించకుండా పోయాడు, మేము కూడా ఇప్పుడే లెగిచిపోతే బయట ఉన్న వాళ్ళందరికీ డౌట్ వస్తుందని వీళ్ళిద్దరూ కొన్ని రోజులు వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు. కానీ వీళ్ళిద్దరికి ఆ ఫీలింగ్స్ ఆగక ఒకవైపు ఏంజలి వాళ్ళ ఇంట్లో న్యూడ్గా నించుని ఉంటే ఇంకొక వైపు సిద్ తన పని కానిస్తూ ఉంటాడు. అయితే ఒక 2 రోజుల తర్వాత ఏంజలి బాగా రెడీ అయ్యి సిద్ ఇంటికి వెళ్తుంది. అయితే సిద్ డోర్ ఓపెన్ చేస్తాకి సంకోచిస్తాడు. అయితే ఏంజలి బలవంతంగా లోపలికి వచ్చేస్తుంది. అప్పుడే సిద్ ఇంట్లోని వేరే అమ్మాయి ఉంటుంది. అది చూసి ఏంజలి చాలా ఫీల్ అయిపోతుంది. ఎవరు ఈ అమ్మాయి, నువ్వేం చేస్తున్నావు అసలని అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అయితే సిద్ మనం ఏమన్నా చదువుకున్న వాళ్ళమా, మనం బతకాలంటే ఈ పని చెయ్యాలి కదా, అందుకే నేను కాల్ బాయ్ లాగా పనిచేస్తున్నాను,
మన ఇద్దరం బయటికి వెళ్ళిన తర్వాత కూడా నేను కాల్ బాయ్లా చేస్తాను, అలాగే నువ్వు ఇది వరకు నువ్వు ఏ పని చేసేదానివో ఆ పని చెయ్యాలి అని ఏంజలీతో అంటాడు. ఇంకా ఏంజలి నా బతికేంటి ఇలా తయారైంది అని ఆమె మనసులో చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అదే రోజు సాయంత్రం సిద్ ఒక అబ్బాయిని డైరెక్ట్ గా ఏంజలీతో ఆ పని చేయటానికి తీసుకొస్తాడు. సిద్ ఇలాగంటాడు, ఇతనితో నువ్వు 1 అవర్ గడిపితే 10,000 ఇస్తానన్నాడు, అలాగే మనం డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి వెళ్ళి కమిట్ అయిపో అని అంటాడు. ఒకవైపు ఏంజలి నా బతికేంటి ఇలా అయిపోయిందని చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఒక 2 రోజుల తర్వాత ఏంజలి ఇంట్లో ఉండగా వీళ్ళ ఇంటికి డైరెక్ట్ గా పాల్ వస్తాడు. పాల్ అప్పుడు చనిపోయారు అనుకుని ఏంజలి అలాగే సిద్ అనుకుంటారు, కానీ నిజానికి పాల్ చనిపోలేదు. అతను కొనూపిరిగా ఉన్నప్పుడే అతని డెడ్ బాడీని బయట పాడేశారు. అదృష్టవశాత్తు పాల్ బతికే ఉన్నాడు. అయితే పాల్ ఏంజలి దగ్గరికి వచ్చి, నేను ఇప్పటి వరకు నీతో బిహేవ్ చేసిన విధానం కరెక్ట్ కాదు, కానీ ఇప్పుడు నువ్వు నా మీద చేసిన విధానం కూడా కరెక్ట్ కాదు. నువ్వు ఏ ప్లేస్ నుంచి వచ్చావో నీకు తెలుసు కదా, మరి నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నిజానికి నేను చనిపోతే నీ పరిస్థితి ఎంతో నీకు అర్థమైంది కదా అని పాల్ అంటాడు. అయితే ఏంజలి చాలా బాధపడుతూ జరిగిన విషయం అంతా పాల్ కి చెప్తుంది. అప్పుడు పాల్ చాలా కోపంగా సిద్ ఇంటికి వెళ్లి సిద్తో గొడవ పడుతూ ఉంటాడు. అయితే ఆ గొడవలోని సిద్దే పాల్ ని పొడి చేస్తాడు. ఆ తర్వాత సిద్ ఏంజలి మీద అటాక్ కి వెళ్తూ ఉంటేని అప్పుడు పాల్ లేసి సిద్ ని పొడి చేస్తారు. ఈ గొడవలోని సిద్ పాల్ వీళ్ళిద్దరూ చనిపోతారు. అయితే తర్వాత సీన్ లో వీళ్ళిద్దరు బాడీస్ ని పోలీసులు తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకొక వైపు ఏంజలి తన ఇంట్లో ఉన్న సామానం, తన బట్టలు అన్ని పట్టుకుని ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి కమెంట్ సెక్షన్ లో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. మీ కమెంట్స్ నేను చూసి నేను పడిన కష్టాన్ని మర్చిపోతూ ఉంటాను.